లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాబోతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీజేపీని ఎదుర్కోవడానికి రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేశాయన్నారు. ఇక కాంగ్రెస్ అలవికాని హామీలతో బీజేపీని ఎదుర్కోవాలని చూసిందని ఆయన ఆరోపించారు. ప్రజలు మాత్రం బీజేపీతోనే ఉన్నారని, ఈసారి పెద్ద సంఖ్యలో బీజేపీ ఎంపీలు తెలంగాణలో గెలవబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ 2 లక్షల రుణమాఫీ చేయలేకపోతే ఆగస్టులో సంక్షోభం తప్పదని హెచ్చరించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం బీజేపీతోనే ఉన్నారని అన్నారు. సీటు కూడా గెలవకుండా డిపాజిట్లు దక్కించుకోవడమే గగనంగా మారిన పరిస్థితి. అందుకనే భవిష్యత్తు తెలంగాణలో చాలా స్పష్టత. రాజకీయంగా బీజేపీ ఒక శక్తివంతమైన పార్టీగా 2 పార్టీలకు ధీటుగా ఇవాళ ఎదుగుతున్నది కాబట్టి, 2 పార్టీలను మించి ఇవాళ పార్లమెంట్ సభ్యులు గెలవబోతున్నారు కాబట్టి, ఈ 2 పార్టీల యొక్క కుట్రపూరిత చర్యలు భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమే. తెలంగాణ ఏర్పడినప్పుడే కేసీఆర్ కుటుంబం అంతా కూడా పోయి సోనియా గాంధీని ఏకరంగా మోకరిల్లలో కుటుంబ సభ్యులంతా కూడా ఆనాడే కాంగ్రెస్తో విలీనం చేస్తామని చెప్పినటువంటి మరి కేసీఆర్ గారు మాట మార్చి అధికార దాహంతో మరి విడిగా పోయిన విషయం ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. నీళ్ళ విడిచి సాము చేసిన ప్రజలు ఉచితాలను, గ్యారెంటీలను నమ్మలేదు. రైతుల రుణమాఫీ డిసెంబర్ 9 అని చెప్పి ఆగస్టుకు వాయిదా వేసి అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిన ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అలవిగాని హామీలు ఇస్తున్నాడని ఈ రాష్ట్రం పూర్తిగా మరి అప్పుల ఊబిలోకి నెట్టబడి ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని కూడా మరి ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తారనే దాని మీద ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలంటే 2 లక్షల కోట్లు, అంటే అప్పుల మీద అప్పులు చేసి అప్పుల మీద వడ్డీ కట్టడానికే ఇవాళ కొత్తగా అప్పులు ఈ ప్రభుత్వం యోజన చేస్తుంది తప్పితే అప్పు తెస్తే కానీ జీతాలు ఇవ్వలేని దుస్థితి ఈ రాష్ట్రంలో ప్రజలు, తెలంగాణలో కూడా. ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది కనుక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోయినట్టయితే